గురువే సర్వ గురువే సర్వలోకానాం విషజీవరోగిణాం ఇది సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తియే నమః. శ్రీధరస్వామినం నిత్యం బోధకారణమవ్యయం భావాతీతం అహం వందే సుఖజ్ఞానైకనిర్మలం. వందారుజనమందారం వందే హంత నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయ్యార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభుం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షిం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార నమోస్తుతే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. శ్రీ శ్రీధర శివరామ దీక్షిత కాదు కాస్తవం. శ్రీశ శ్రీధర శిష్యవర శివరామ దీక్షిత గురువరా దేశికా శ్రీ దుర్గానంద పంచదశి వర గురువరా నాశరహిత శరీర సీతారామ గురు కరుణాకరా ప్రభాతమున భవదీయ పదములు మదిలోదల చెద గురువరా విద్యాతీత ఖండబోధక సాధ్య సాధక వర్జిత పాదాగ్యమాచమ్యములగును పరిపూర్ణ బోధారూఢక పద్య గద్య కావ్య రచిత శరీర సద్గురు దేశిక ప్రభాతమున భవదీయ పదములు మదిలోదల చెద గురువరా అచల రుచి అవినాశ చందము ద్వయ దోషరహితానందము వచనరహిత శరీర సద్గురు అభవదేవత దైవము అప్రమేయ శక్తము ఈ శక్తి ద్వయముల రహితము ప్రభాతమున భవదీయ పదములు మదిలోదల చెద గురువరా జాతమృత శౌచములు లేని అమృత బీజ స్వరూపక ఈతరాగమయాత్మదేశిక సర్వద్వంద్వ వినాశక భూత భయలాతీత తత్వ సేవ జ్ఞానారహితక ప్రభాతమున భవదీయ పదములు మదిలోదల చెద గురువరా అఖిల కాలమునందునున్నది అచల పరిపూర్ణంబని నిఖిల మాయల కావలం వైన జగమే లేదని అగములన్నీయు బాయును దుటను బూది నూజిన వైద్యుడు ప్రభాతమున భవదీయ పదములు మదిలోదల చెద గురువరా నిరుపమానము నిరంజన రుచి నిర్గుణంబున కవలిది నిరవయం బెది నిరంకారము నిశ్చలంబగు చందము మరుగు ఇది నిజ గురు నిరూపము నిరామయ నిరకాశము ప్రభాతమున భవదీయ పదములు మదిలోదల చెద గురువరా ద్రష్ట దర్శన దృశ్యములు విరామముందిన స్థానము నృత్యత్రయముల కందనట్టి నిరావరణమి బీజము తత్తనిత్వర సుఖములెరుగని నిత్యశక్తుడై ప్రభాతమున భవదీయ పదములు మదిలోదల చెద గురువరా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జై గురు. అందరికి జై గురు. చేసుకోండి. పేజీ నెంబర్ ఎంత అన్నా? పేజీ 238.
ఏదో హోస్ట్ పెట్టా చూడు. స్టెప్. ఓకే గురువు. మాయ కేవలం ఉన్న బ్రహ్మ నుండి ఏ ప్రకాశము మాయావరణంలో వ్యాపించిందో అది అవ్యక్తం. మాయకి యువతలు ఉన్నటువంటి బ్రహ్మ నుండి ఏ ప్రకాశం మాయావరణంలోకి వ్యాపించిందో అది అవ్యక్తం. దాని నుంచి వచ్చిన మహత్తత్వం ఆ మహత్తత్వానికి ఈ మహత్తత్వం అనే దానికి ఏది అస్పష్టము అని పేరు. అస్పష్టము అంటే వాడు వచ్చాడు కానీ వాడెవరో వారికే తెలియదు, ఏం చేయాలో కూడా తెలియదు. అహంకారంగా వచ్చాడు. అహంకారం కంటే ముందు మహత్తత్వం ఉంది, మహత్తత్వం కంటే ముందు 3 గుణాలు సామ్యంగా ఉన్నాయి. ఏదైనా తెలియాలి అంటే ఒక గుణం బయటకు వస్తేనే తెలుస్తుంది. 3 గుణాలు సామ్యంగా ఉండి అవ్యక్తంగా ఉండి ఆ దాంట్లో ఏదైతే మాయకి యువతలు ఉన్నటువంటి మాయ కారణంగా బ్రహ్మ నుండి ఏ ప్రకాశం అయితే వచ్చిందో దానికి మాయావర్ణంలోకి వ్యాపించిందో ఆ మాయకు ఉండేటువంటి ఆ మాయ నుంచినే వచ్చింది మహత్తత్వం. ఆ మహత్తత్వానికి అస్పష్టం అని పేరు. అస్పష్టం అంటే వచ్చాడు కానీ ఎవరో తెలియదు. ఆ ఏర్పడినటువంటి ప్రథమంగా ఏర్పడిన బ్రహ్మకు కూడా తెలియదు ఎందుకు ఏర్పడినది సృష్టి కామన అనేటువంటి సంకల్పం కలిగిన తర్వాత ఏర్పడిన తర్వాత దాని ఆశ్రయంగానే మాయ చేత మాయావరణంలో మహత్తత్వం అనేది ఏర్పడింది. వచ్చినాడు కానీ తెలియదు ఎవరికి, ఏం చేయాలో కూడా తెలియదు. అప్పుడు అహంకారంగా వచ్చాడు. అహంకారం కంటే ముందు మహత్తత్వం ఉంది, మహత్తత్వం కంటే ముందేమో 3 గుణాలు కూడా ఉన్నాయి. అవి 3 సామ్యంగా ఉన్నాయి. ఒక్కొక్కటిగా మళ్ళా ఏర్పడి విజృంభించిన స్థితి లేదు, ఇంకా సామ్యంగా ఉన్నాయి. ఏదైనా తెలియాలంటే ఒక గుణం ముందు బయటకు వస్తేనే తెలుస్తుంది. 3 గుణములు విజృంభించకుండా సామ్యంగా ఉంటే ఏమీ తెలియదు. ఏదో ఒక గుణం ఉంటేనే ఒక అనుభవం ఉంటుంది. ఏదైనా ఒక గుణం ఉంటే ఆ తర్వాత అనుభవం అనేది కూడా ఉంటుంది. కనీసం సత్తు చిత్తు ఆనందం అనే ఉనికి ఏ చైతన్యానికి అయితే ఉన్నదో ఆ ఉనికి యొక్క అనుభూతి కూడా ఆ చైతన్యానికి శుద్ధ సత్వగుణం వలన వచ్చింది. ఆ సత్తు చిత్తు ఆనందం అనేటువంటి ఉనికి కూడా మొట్టమొదట ఏ చైతన్యానికి ఉందో ఆ చైతన్యము ఆ ఉనికి యొక్క అనుభూతి యొక్క ఆ చైతన్యానికి శుద్ధ సత్వగుణం వల్ల వచ్చింది. ఉనికి పేరు ఏంటి అంటే సత్తు. ఈ సత్తు ఏమిటి? చిత్తు యొక్క ఉనికి. ఆ చిత్తు అనేది ఏమో ఇది అంతరంగంగా ఉంటే సత్తు అనేదేమో సత్తు చిత్తు అని శరీరము ఆత్మలుగా చెప్పబడింది జీవునికైతే. పైన అయితే ఏదైతే బ్రహ్మ నుండి వ్యాపించినటువంటి ప్రకాశంగా ఉందో దాంట్లో నుంచి మాయావరణం కల్పించబడిందంతా మాయావరణం అంతా సత్తుగాను ఆ కల్పించబడిన ప్రకాశం చిత్తుగాను ఉంది. చైతన్యం యొక్క ఉనికే సత్తు చిత్తే ఉన్నది. చైతన్యంకే సత్తు చిత్తే ఉన్నది. ఉన్న చిత్తుకు అనుభవం ఉండాలి. అందువలన సత్తే చిత్తు చిత్తే సత్తు అంటారు. ఉన్న చైతన్యానికి ఉన్న చిత్ స్వరూపానికి ఉన్నది కాబట్టి ఉన్నాను అనే అనుభవం ఉంటుంది. ఆ ఉండే చైతన్యానికే ఉన్న చిత్ స్వరూపానికే ఉన్నది ఉన్నా కాబట్టి అనే అనుభవం ఉంది కాబట్టి ఉన్నాననే అనుభవం కేవలంగా ఉండటమే, ఆ ఉండుట అనే అనుభవమే ఆనందం. అది సచ్చిదానంద రూపంగా ఉంది. సత్తు చిత్తు ఆనంద రూపంగా ఉంది. గుణసామ్యంగా ఉండడం వలన అప్పుడు గుణాలన్నీ 3 గుణాలు ఇంకా విజృంభించలేదు కాబట్టి గుణసామ్యంగా ఉండడం వలన ఏ గుణము విజృంభించలేదు కనుక అక్కడ అనుభవం కూడా లేదు. అది ఒక అయోమయం, అది ఒక అస్పష్టం. కానీ అది సచ్చిదానంద రూపం. సచ్చిదానంద రూపం ఉంది అక్కడ. ఇక కోహం అంటే కోహంకి ఇంకొక పేరు అస్పష్టం. కోహం అంటే నేనెవరు.
ఈ కోహంకి ఇంకో పేరు ఏంటంటే అస్పష్టం. దీనివల్ల కలిగింది ఏంటి అంటే అహంకారం. మహత్తు వలన అహంకారం ఉత్పన్నమైంది. మహత్ అనే దాంట్లో అహంకారం ఉత్పన్నమైంది. ఇప్పుడు ఈ అహంకారానికి ప్రశ్న వచ్చింది. ఈ అహంకారానికి ప్రశ్న వచ్చింది. ఏమని వచ్చిందంటే ఈ నేను అనేవానికి ప్రశ్న వచ్చింది. నేను అనేవానికే వచ్చింది ప్రశ్న. ఏమని వచ్చిందంటే కోహం. ఆ అస్పష్టతే ప్రశ్నగా మారింది. అప్పుడు అస్పష్టంగా ఉంది. అదే ప్రశ్నగా మారింది. ఇది వరకు ఏ ప్రశ్న లేదు. ఇది వరకు ఏ ప్రశ్న లేదు. ఎందుకంటే ఏదీ లేదు. మహత్తులో అహంకారం వచ్చాకే అహంకారానికి వచ్చింది ప్రశ్న. మహత్తులో అహంకారం రాకముందు 3 గుణాలు సామ్యంగా ఉన్నాయి. ఈ నేననేది అహంకారం ఇంకా అప్పుడు పుట్టలేదు కాబట్టి అహంకారం లేనప్పుడు ప్రశ్న లేదు. అహంకారం వచ్చిన తర్వాత నేననేది వచ్చింది కాబట్టి ఈ నేనెవరనే ప్రశ్న వచ్చింది. అందుకే అహం అనే అధిష్టానం వస్తే ఆ అహం అనే అధిష్టానం వస్తే అధిష్టానానికే ఇవన్నీ అంటగడతాం. ఇవన్నీ ఏవిటికి అంటగడుతున్నారంటే అధిష్టానానికే అంటగడుతున్నాం. అందుకే అహం అనే అధిష్టానం వస్తే అధిష్టానానికే ఇవన్నీ అంటగడుతున్నాం. అలాగే మీరు కూడా నేను, నేను అంటే మీకు అవన్నీ అంటగట్టబడతాయి. నేను అనేవాడే లేకపోతే పాపపుణ్యాలు ఎవరివి? మహత్తులో నుంచి అహంకారం కలిగింది. అట్లనే ఇక్కడ జీవునికేమో అహంకారం రాకపోతే అహంకారమే నేననే అధిష్టానంగా ఉంది. అది లేకపోతే నేననే అధిష్టానము లేదు. కాబట్టి ఇవన్నీ అధిష్టానానికే అంటగడుతున్నాం. అట్లే మీరు కూడా నేను అనంటే మీకు అవన్నీ అంటగట్టబడతాయి. ఎవరైతే నేనని అంటారో ఆ నేననేది అధిష్టానంగా ఉంది కాబట్టి చేసేటువంటి చర్యలన్నీ కూడా ఆ నేనుకే అంటగట్టబడతాయి. నేననేవాడే లేకపోతే ఈ నేనని భావించేదే గాని లేకపోతే పాపపుణ్యాలు ఎవరివి? పాపము, పుణ్యం అనేటువంటివి నేననేది గనక లేకపోతే ఎవరివి? ఈ మాయా కార్యమునకు ఒక లెక్క ఉంది. ఇదంతా మాయా కార్యము. ఈ మాయా కార్యానికి కూడా ఓ లెక్క ఉంది. ఆ లెక్కకు నేననేవాడు ఉంటే వాడి లెక్కలో అంటగడుతున్నాం. నేను లేకపోతే ఈ లెక్క ఎవరికి అంటగట్టాలి? నేననేది ఉంటేనేమో ఎవడైతే నేనని భావిస్తున్నాడో నేననే అహంకారం ఎవరికైతే ఉందో ఆ వానికే ఈ పాపపుణ్యాలన్నీ అంటగడుతున్నారు. నేననేవాడికి లేకపోతే ఈ పాపపుణ్యాలు ఎవరికి అంటగట్టబడాలి? ఎవరికి అంటగట్టాలంటే నేను లేకపోతే లెక్క ఎవరికి అంటగట్టాలంటే ఎవరూ లేరు కాబట్టి ఆ మాయ వల్ల బాధ లేదు. ఆ మాయ వల్ల ఇది జరిగింది. ఆ మాయకే ఇవన్నీ అంటగట్టబడతాయి. నేను లేకపోతే ఉన్నది కల్పించడానికంతా కూడా మాయే కాబట్టి మాయ వల్ల బాధ లేనప్పుడు మాయ ఉంటే ఏమిటి? లేకపోతే ఏమిటి? నేననేది లేకపోతే నేననేది కూడా మాయ వల్ల ఏర్పడినటువంటి అహంకారమే. లేదు అంటే ఇంక ఉంటేనేమి లేకపోతేనేమి. నేననేవాడు ఒకడొచ్చాడు కాబట్టి ఈ మాయా కార్యం అనేది వాడిని బాధించింది. నేననేవాడు రాకపోతే వాడిని మాయా కార్యం ఏమీ చేయలేదు. నేనని ఎప్పుడైతే భావించాడో, నేనని వ్యక్తమైనాడో, అహంకారం అనేది ప్రదర్శించినాడో, నేను అని దేహంతోనూ తాదాత్మ్యం చెందాడో, నేనున్నానని. అదే అధిష్టానంగా ఉంది. దానికే మాయ అనేది ఈ బాధలు పెట్టేదంతా కూడా దానికే. మాయ అనేది నేనుంటేనే ఆ మాయ అనేది బాధ పెట్టగలుగుతుంది. బాధిస్తుంది. మాయా కార్యం అంటే గుణాలు వస్తేనే బాధ. మాయా కార్యం అంటే గుణాలు ఏర్పడితేనే గుణాలతో తాదాత్మ్యం చెందితేనే బాధ. నిర్గుణంగా ఉన్నప్పుడు నేను లేనప్పుడు ఏమీ లేదు. ఏం జరిగినా కూడా ఇంగ మాయ బాధించడానికి ఏ బాధ లేదు. లేనప్పుడు గుణాలు లేనప్పుడు ఏ బాధ లేదు. గుణాలు లేనప్పుడు గుణాలు సామ్యంగా ఉండడం వల్ల కూడా అది అస్పష్టం. గుణాలనేటివి విజృంభించకముందు అవి సామ్యంగా ఉన్నాయి. అందువల్ల అది అస్పష్టం. గుణసామ్యం చెదిరి శుద్ధ సత్వగుణం వచ్చేసరికి మొదటి అస్పష్టత కోహంగా మారింది. గుణసామ్యం చెదిరి శుద్ధ సత్వగుణం వచ్చేసరికి మొదట
మొదట స్పష్టత ఏర్పడింది, కోహంగా మారింది. అక్కడ అహంకారం పుట్టేసరికి ఆ కోహంగా మారి అక్కడ అహంకారం పుట్టేసరికి ఈ కోహం అనేది వానికే. మహత్తులో తన ఉనికిని తెలియని వాడికి అహంకారం పుట్టగానే, తన ఉనికి తెలియగానే ఆ తెలియని తనమే ఆ ఉనికికి ప్రశ్న అయింది. అప్పుడు ఏమైంది? అస్పష్టంగా ఉండే దాంట్లో అహంకారం పుట్టిన తర్వాత, ఆ అహంకారం అంటే ఏంది? అహం అంటే నేననేది ఏర్పడి, కారం అంటే ఆకారం ఏర్పడేసరికి, నేననే ఆకారం ఏర్పడేసరికి ఈ కోహం అనేది వానికే పుట్టింది. మహత్తులో తన ఉనికి తెలియని వానికి అహంకారం పుట్టగానే, తన ఉనికి తెలియగానే ఆ తెలియని తనం ఏదైతే ఉందో అది ప్రశ్నగా మారింది. ఆ ఉనికికి ప్రశ్న అయింది. ఆ ప్రశ్నకు జవాబుగానే సృష్టి పరిణామం, సంస్కార సహిత వికాసం మరియు సంస్కారాల నుండి విడుదలయ్యే క్రమంలో వ్యావర్తనం, చివరకు తానైనటువంటి ఉనికితో తృప్తి పడుటయే సోహం అనే జవాబు. కోహం నుంచి మళ్ళా సోహం అనే జవాబు కాటికి మళ్ళా వెనక్కి వ్యావర్తనం చెందిందంతా వెనక్కి పోతే ఆ ప్రశ్న నుంచి ఉనికి, ఆ ప్రశ్నకు ఆ ప్రశ్న జవాబుగానే వచ్చింది సృష్టి అంతా పరిణామం. ఆ ఫస్ట్ వచ్చినటువంటి మాదంకారంలో మహత్తు నుంచి మాదంకారం, మాదంకారం నుంచి ఈ జగత్ అనేది, ఓం అనేది, అందులో నుంచి 3 గుణాలు, ఆ తర్వాత అక్షర క్రమం అంతా వచ్చి మొత్తం ప్రపంచ వ్యాప్తి జరిగిండేదానికి కారణమైంది. మళ్ళీ ఇక్కడి నుంచి సర్వకారణ రూపమైనటువంటి ఇదంతా గనక గుణసామ్యం వల్ల వచ్చింది కదా! ఇది వెనక్కి విచారించుకుంటూ వెళ్తే మళ్ళా ఈ ప్రశ్నకు జవాబు పరిణామం జరిగింది కదా! సృష్టి సంస్కార సహిత వికాసం అంతా కూడా దీంట్లో నుంచే వచ్చింది. ఆ సంస్కారాల నుంచి మళ్ళా విడుదలయ్యే క్రమంలో వెనక్కి వ్యావర్తనం చెందితే చివరికి ఏం పోతుంది? అన్నీ ఒకటొకటిగా పోతే ఏవైతే ఏర్పడినాయి అనే భ్రాంతి వల్ల ఏర్పడినటువంటి మాయలో నుంచి ఏర్పడినటువంటివన్నీ ఒక్కటొక్కటిగా పోతే చివరికి ఏమవుతుందంటే తానైనటువంటి తానైనటువంటి ఉనికి. తాను అహంకారం చేత కలిగినటువంటి నామరూపాత్మక జగత్తు కాకుండా ఉన్నటువంటి స్థితి లేకపోతే ఏముంది? ఈ మాయ చేత కల్పితమైనటువంటి సగుణ బ్రహ్మము ఇవన్నీ ఏమి లేకుండా తానైనటువంటి స్థితిలోకి పోయింది. ఆ తానైనటువంటి స్థితిలోకి పోయి ఆ ఉనికితో తృప్తి పట్టే సోహం అనే జవాబు. కోహం అనేది కాకుండా సోహం అనేది. సృష్టి జరిగితేనేమో నేననేది వచ్చింది అహంకారంతో. ఆ ఎనిక్కిపోతేనేమో ఆ నేననేది లేదు కాబట్టి అసోహం అనే జవాబు వచ్చింది. మొదట కలిగినటువంటి ఆ ఊపిరి ఏదైతే సోహం అనే స్థితిలో గాలి ఆడుతూ ఉందో లోపలికి బయటికి, అది ఆ ఎరుక లేనటువంటి బ్రహ్మ తాను బ్రహ్మమని ఎరుగుటకు ఎరుకను దానికి అనుగుణంగా పొంది చివరకు ఆ ఎరుకతోనే తాను బ్రహ్మమని ఎరిగి తృప్తిపడి అహం బ్రహ్మ అని ఊరుకున్నాడు. ఇదే కోహం నుండి సోహంకు ప్రయాణం. ఎరుక లేనటువంటి బ్రహ్మ మొదట బ్రహ్మకు కూడా ఎరుక లేదు. బ్రహ్మ అనేది ఏర్పడి 3 గుణాలు సామ్యంగా ఉండి మహదంకారం ఏర్పడక ముందు అక్కడ ఉనికి లేదు, అస్పష్టంగా ఉంది. బ్రహ్మం అనే కామన కలిగినప్పటికీ, కామన కలిగిన అది సగుణ బ్రహ్మగా వచ్చినప్పటికీ ఆ గుణాలతో పూర్తి సామ్యంగా ఉన్నాయి. ఏ గుణాలు విజృంభించని నేననేదనేటువంటి మాదంకారం, ఆ సమిష్టికర్తకు కూడా నేననే మాదంకారం లేదు. మాదంకారం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటివి ఆ విధంగా ఉన్నప్పుడు తానెవరని ఎరుగుటకు కూడా ఆ ఎరుక కూడా లేదు బ్రహ్మకు. ఎరుకను దానికి అనుగుణంగా పొంది చివరకు ఆ ఎరుకతోనే, ఆ ఎరుకను దానికి అనుగుణంగానే మాయ చేతనే ఎరుక అనేదే మాయ, ఇంకా వేరేది కాదు. అది కలిగి దాని చేతనే చివరికి ఏమైంది? ఎరుకతోనే తాను బ్రహ్మమని ఎరిగి మళ్ళా తాను బ్రహ్మం అనేది కూడా ఎరిగి తృప్తిపడి అహం బ్రహ్మ అని ఊరుకున్నాడు. ఇది కోహం నుండి సోహమునకు ప్రయాణం. జీవుడు కూడా తాను జీవుడుగా ఉండే నామరూపాత్మకమైనటువంటి శరీరంతో
ప్రపంచంతో తాదాత్మ్యం చెంది మళ్ళీ ఇట్లా నేనెవరనే ప్రశ్న కలిగి ఈ సృష్టి క్రమం అంతా ఇట్లొచ్చిందా అని తెలుసుకొని మళ్ళీ ఈ కింది నుంచి పైకి ప్రయాణించి ఒక్కటొక్కటిగా భ్రాంతి విడిపోతే మళ్ళీ కేవలం తాను ఆ బ్రహ్మగా సగుణ బ్రహ్మగా చెప్పినటువంటి ఆ బ్రహ్మకు తనకు ఏమాత్రము భేదం లేదని అభేదంగా అయిపోయి తాను కూడా అహం బ్రహ్మ అనే స్థితికి జీవుడు కూడా చేరుకుంటాడు. ఈ బ్రహ్మం ఏ విధంగా తాను ఎరుక వల్ల తాను కూడా తానెవరో తాను తెలుసుకొని మళ్ళా కోహం నుంచి సోహం స్థితికి పోయినట్టే జీవుడు కూడా అహం బ్రహ్మ అని నేను బ్రహ్మని అనే స్థితికి వెనక్కి చేరుకుంటాడు. సర్వకారణ రూపమైనటువంటి ఆత్మ వలనే అవ్యక్తము మహత్తత్వ అహంకారములు అనేటివి కలిగినాయి. ఈ సర్వకారణము దీనంటికి కారణమైనటువంటి ఆత్మ అనే దాని వలనే అవ్యక్తం కానీ మహత్తత్వము అహంకారం అనేటివి అన్నీ కూడా కలిగినాయి. ఈ 4 బిందువులకు నిన్న చెప్పాము 4 బిందువులు, 3 బిందువులు 3 త్రికోణములుగా ఉన్నటువంటి 3 కోణాలు, మధ్యలో ఉన్నటువంటి బిందువుగా ఉన్నటువంటి 4వ బిందువు. ఈ 4 బిందువులకు ఒకటి ఆత్మ అనేది ఒక బిందువు, అవ్యక్తం 2, మహత్తత్వం 3, అహంకారం 4. ఈ విధముగా 4 బిందువులకు వచ్చాయి. ఈ 4 బిందువులకు కలిపి ఆత్మ అని సంకేతం. ఈ 4 బిందువులు కలిసిన తర్వాతనే ఈ 4 బిందువులకు కలిపి సంకేతం ఆత్మ అని సంకేతం. ఇది తురీయ కూటమి. ఇదే తురీయమైన కూటమి. ఒకే ఆత్మ వేరే ఉంది అన్నప్పుడు అది పరబ్రహ్మమే. ఒకే ఒక్క ఆత్మ వేరే ఉంది అని అన్నప్పుడు అది పరబ్రహ్మమే. ఏ ఆత్మ అయితే అవ్యక్తము, అవ్యక్తం వల్ల మహత్తు, మహత్తు వల్ల అహంకారమైనదో వాటిని విచారిద్దాం. అవ్యక్తంలో ఏమీ లేదు, మహత్తత్వంలో అస్పష్టంగా ఉంది, అహంకారంలో అది స్పష్టమైంది. 3 రకాలైనటువంటి పరిణామం చెందింది అది. అవ్యక్తంగా ఉన్నప్పుడు ఏమీ లేదు, వ్యక్తం కాలేదు కాబట్టి, వ్యక్తం కాకుండా ఉన్న స్థితి. మహత్తత్వం ఏర్పడినప్పుడు ఆ మహత్తత్వం అనేది ఒకటి ఏర్పడింది కానీ అది ఏమిటి అనేది తెలియదు కాబట్టి అస్పష్టంగా ఉంది. మళ్ళీ అహంకారం దానికి తోడైన తర్వాత అది స్పష్టమైంది, అది ఏమిటి అనేది. అది నేననబడింది ఇక్కడ జీవుడిగా నేననబడింది. అక్కడ మహత్తత్వంగా ఉన్నటువంటి దాంట్లో నుంచి నేను బ్రహ్మను అనేది అక్కడ ఏర్పడింది. వీటన్నిటికీ మూలాధారం ఏంది? అన్నిటికీ కలిసి మూలాధారం ఎక్కడుందంటే ఆత్మే. ఆత్మ నుంచినే వ్యక్తమైనవి కాబట్టి ఆత్మ మూలాధారం. కనుక ఆత్మ ఆత్మగా ఉంటే సమస్య లేదు. ఆత్మ ఆత్మగానే ఉంటే ఏ సమస్య లేదు. అవ్యక్తంగా ఉన్నప్పుడేమో సమస్య ఉన్నా తెలియదు, అవ్యక్తంగా ఉన్నప్పుడు. మహత్తత్వం నుండి వచ్చేసరికి, మహత్తత్వానికి వచ్చేసరికి సమస్య ఉంది కానీ అస్పష్టంగా ఉంది. మహదహంకారానికి వచ్చేసరికి అహంకార రూపము స్పష్టమైపోయింది. కానీ ప్రశ్న వచ్చింది, ఆత్మ వల్లే వీరందరూ వచ్చారు కనుక, ఆత్మ వల్లే ఈ 3 రకాలుగా చెప్పిన అనుభవాలు వచ్చినాయి గనుక, వీరందరూ కూడా వచ్చారు గనక ఈ 4 బిందువులు 4 మజిలీలు, ఈ 4 బిందువులు 4 స్థానాలు మజిలీలు, ఆ 4 స్థితులుగా ప్రయాణం జరిగింది. 4 రకాల 4 స్థితులుగా ప్రయాణం జరిగి, అంటే ఇదంతా అవ్యక్తంలో ఉన్నటువంటి ప్రయాణమే. ఈ మహదహంకారం లోపల జరిగిన పరిణామము, మహదహంకారం పుట్టేసరికి మహత్ అహంకారం స్పష్టమయ్యేసరికి, స్పష్టమైన అహంకారం పుట్టడానికి అస్పష్టమైన మహత్తు కారణం. ఈ స్పష్టమైన అహంకారం అనేది పుట్టడానికి అస్పష్టంగా ఉండే మహత్తే కారణం. ఇవన్నీ అవ్యక్తంలోనే కారణరూపంగా ఉన్నాయి. ఇవన్నీ అవ్యక్తంలో కారణ రూపంగా ఉన్నాయి. కార్యరూపం ధరించేసరికి మళ్ళీ మిగతాదంతా ఏర్పడడానికి కార్యరూపం ధరించలే. అప్పటికి అవ్యక్తంగా ఉన్నప్పుడు కారణ రూపంలో ఉన్నాయి. ఈ 4 బిందువులుగా పుట్టి, ఈ 4 బిందువులు బిందు చతుష్టయమై అది తురియ కూటమి అయింది. ఆత్మ పేరేమిటి? ఈ 4 కలిసిన దానికి ఆత్మ అని పేరు. ఈ 4 బిందువులు కలిసిన దానికి ఆత్మ అని పేరు. ఈ బిందు చతుష్టయానికి ఆత్మ అని పేరు. దీని సంకేతమే లింగము. దీనికి సంకేతంగా ఉన్నదే లింగము.
లింగం అంటే ఏమిటి? లింగం అంటే ఏమిటంటే ఇక్కడ ప్రత్యేకంగా లేదు కాబట్టి ఇంకా అవ్యక్తంలో నుంచి ఏర్పడిన ఆత్మగా ఉన్నటువంటి బిందు సమూహంగా ఉంది కాబట్టి లింగం అంటే ఏమిటి? ఇంకా అప్పటికి దానికి ఊరికే పేరే లేదు కాబట్టి ఒక ఎక్స్ అనుకుందాం. ఇంకా ఆత్మ అనేది ఎక్స్ అనుకుందాం. చివరికి ఎక్స్ అంటే 0. అంటే ఏమి ఇంకా ఏర్పడక ముందు రూపనామ క్రియలు లేనప్పుడు దాన్ని ఊరికే 0గా భావించాము. అది ఏమనుకోవాలి? దానికి పేరు ఊరు లేనప్పుడు అది 0గా అనుకున్నాం. చివరికి ఎక్స్ అంటే 0 అయింది. ఆ ఎక్స్ మాయ కావలమైనటువంటి పరబ్రహ్మం. అవతల ఉన్నటువంటి ఆ శూన్యంగా ఉన్నటువంటి ఆ ఏ దానికి యువతల ఏర్పడకుండా ఇవన్నీ ఏర్పడకుండా ఉన్నటువంటి పేరు కూడా లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ఎక్స్ ఏంటంటే మాయకు అవతల ఉన్నటువంటి పరబ్రహ్మం. మాయతో కలవక ముందు మాయ దాన్ని స్థావరంగా చేసుకొని ఇవన్నీ చేయకముందు మాయ కావలి ఉన్నటువంటి పరబ్రహ్మం. భ్రాంతిలోనున్న బ్రహ్మకు పెట్టిన పేర్లు ఒక్కొక్కటి ఇది కాదు ఇది కాదు ఇది అని మార్చుకుంటూ పోతే భ్రాంతిలో ఉండేటువంటి బ్రహ్మకేమో ఈ పెట్టిన పేర్లన్నీ ఒక్కొక్కటిగా ఉన్నటువంటివన్నీ కూడా ఇది కాదు ఇది కాదు అనుకుంటా పోతే ఆ కాని పేర్లే ఆ కాదు కాదు అనుకుంటా పోయినటువంటి పేర్లే సాపేక్షముగా ఆ పరబ్రహ్మకు లక్షణాలైనవి. ఇవి కాదు కాదు కాదని ఇక్కడ భ్రాంతిలో ఉండే బ్రహ్మకు భ్రాంతిలో ఉన్న దానికి పెట్టినటువంటి పేర్లన్నీ కావని దాన్ని అవి తొలగుతా పోతే అవి కాదని మార్చుకుంటూ పోతే ఆ పేర్లే సాపేక్షకముగా ఆ కానిటువంటి ఇది కాదు కాదని ఏవైతే తొలగిపోయినాయో ఆ తొలగిపోయినటువంటి ఆ పేర్లే సాపేక్షంగా ఏమైనాయంటే ఆ పరబ్రహ్మకు లక్షణాలైనవి. ఇది కాదు కాదని అన్ని భ్రాంతులు తొలగిపోతే ఏదైతే అట్లే ఉందో స్పష్టంగా ఉందో ఆ పరబ్రహ్మకు లక్షణాలుగా అయినాయి. అవే ఇప్పుడు ఇవే ఏవైతే ఉన్నాయో లక్షణాలు ఆ లక్షణాలే ఇప్పుడు పరిపూర్ణము అని, అద్వయమని, సర్వవ్యాపకమని, అసంగమని, నిశ్చలమని, శుద్ధమని, నిరాకాశమని, నిర నిరంజనమని, దృక్కని, చిత్స్వరూపమని, బ్రహ్మమని, సచ్చిదానందమని ఇలా అనేకమైనటువంటి పేర్లు పెట్టుకున్నాం. అనేక పేర్లుగా వచ్చాయి. ఈ కానివన్నీ పోతే ఆ ఉన్నది ఏది కదలదు కాబట్టి అది పరిపూర్ణంగా ఉందని, ద్వయం కాదని, అద్వయంగా ఒకటిగానే ఉన్నదని, అది సర్వత్రా వ్యాపించి ఉందని, అసంగమని, నిశ్చలంగా ఉందని, శుద్ధమని, నిరాకారమని, నిరంజనమని, దృక్కని, చిత్స్వరూపమని, బ్రహ్మమని, సచ్చిదానందమని అనేక పేర్లన్నీ పెట్టుకున్నాం. పేర్లన్నీ పెట్టుకోవడానికి అంటే అంతకుముందు లేవు. ఎప్పుడైతే ఈ భ్రాంతిలో ఉన్నటువంటి బ్రహ్మతో కలిసి మాయావరణ లేకొచ్చిన తర్వాత పెట్టుకున్నవే అవి. ఎరుక ఏర్పడిన తర్వాత పెట్టుకున్నవే ఎరుకే పెట్టింది. దానికి అవి పెట్టుకోలే. ఆ పేర్లన్నీ ఇప్పుడు చదివిన పేర్లన్నీ కూడా మళ్ళా మాయాశబరిత బ్రహ్మం ఏర్పడిన తర్వాత ఇది కాదు ఇది కాదని ఏది కాదనుకుంటూ పోయింది. సమిష్టిలో అది కూడా ఇది కాదనుకుంది. వెష్టిలో విచారణ ద్వారా ఇక్కడ మాట్లాడి ఇక్కడ సాధకుడుగా ఉన్నవాడు కూడా ఇవన్నీ విచారణ ద్వారా గురుస్వరూపంగా ఉన్న గురువుతో విచారించి మళ్ళీ కావని అనుకుంటా పోయిన తర్వాత ఇది కాదని అనుకుంటా పోయింది. ఈ పేర్లన్నీ దీనికి పెట్టిన పేర్లు కూడా అదేం పెట్టుకోలే. ఈ పేర్లన్నీ మాయావరణలో ఉన్నటువంటి భ్రాంతిలో ఉన్నటువంటి ఈ బ్రహ్మకే ఈ మాయ అనేది పెట్టినటువంటి మాయ అనే ఎరుక పెట్టిన పేర్లే ఇవన్నీ. ఇలా పెట్టుకున్నటువంటివన్నీ కూడా మళ్ళా వెనక్కి పోకుండా పోతే మళ్ళీ దానికి ఇది కాదు ఇది కాదు అనుకుంటా పోయినప్పుడు ఈ కాకుండా పోయినటువంటిది ఒకటి స్వతసిద్ధంగా ఉన్నది అర్థమైంది. అఖండ సచ్చిదానంద పరబ్రహ్మమునందు అఖండ సచ్చిదానందంగా ఉన్నటువంటి పరబ్రహ్మంగా ఉన్నటువంటి దాంట్లో రజ్జు సర్పం అనే దృష్టాంతముగా రజ్జు అనేది సర్పం అనేది దృష్టాంతంగా కోహం అనే ఒక మహాశక్తి కలిగింది. ఈ కోహం అనేది నేనెవరనేటువంటి ప్రశ్న తలెత్తి ఆ మహాశక్తి అనేది కలిగింది దానికి.
అంతకుముందు ఏముంది? ఉన్నది ఉన్నట్టుగానే ఉంది. అది ఇదేమో అని భ్రమింపజేయడానికి కలిగినటువంటి ఆ మహాశక్తి అనేది ఒకటి కలిగింది. దీనినే ఆవరణము లేక మూల ప్రకృతి అంటారు. దీన్నే ఈ మహాశక్తి ఏదైతే కలిగిందో అదే ఆవరణము లేకపోతే మూల ప్రకృతి. పరబ్రహ్మ అలాగే ఉండగా, ఆ పరబ్రహ్మేమో యథాస్థితిలో ఉండగా, మూల ప్రకృతిగా ఉన్నటువంటి మాయాశక్తి కారణంగా, ఈ మూల ప్రకృతిగా ఉండే మాయాశక్తి కారణంగా అహంకారం అనే పురుషుడు కోహంకు ఈ కోహంకు జవాబు వెతుక్కుంటూ పోయినదే సృష్టిక్రమం. ఈ కోహం అనే దానికి దీనికి కావాలి కాబట్టి ఎతుక్కుంటూ పోయాడు. ఈ మహాశక్తి ఏదైతే ఏర్పడిందో మూల ప్రకృతిగా ఉన్నది, ఆ మాయాశక్తి కారణంగానే ఈ అహంకారం అనేటువంటి పురుషుడు వెతుక్కుంటూ వెళ్ళాడు. దీనికి వెతుక్కుంటూ వెళ్ళిన క్రమంలో ఒకదానికొకటి ఏర్పడినదంతా వచ్చేసింది. వ్యాప్తి చెందడము వల్ల సృష్టి క్రమం అంతా వచ్చింది. అది మళ్ళీ సోహం అనే జ్ఞానంతో ఆగిపోయింది. మళ్ళీ అది వచ్చింది, వ్యాప్తం చెందింది. మళ్ళీ వెనక్కి పోతే సోహం అనే జ్ఞానంతో ఒకటొకటి ఇది కాదనుకుంటా పోయిన తర్వాత మళ్ళీ ఎటు నుంచి వచ్చిందో అటుకి చేయదు అనే భావంతో ఆగిపోయింది. ఇక చంద్రుడు వెన్నెల రీతిగా జ్యోతి ప్రకాశములంటే సోహం అనే జ్ఞానం ప్రకాశం వంటిది. జ్యోతి స్వరూపమును సిద్ధింపజేసుకుంటే సోహం కాస్త నాహమైంది. అప్పుడు కేవలం పరబ్రహ్మమే అచలమై పరిపూర్ణమై ఉన్నది ఉన్నట్లున్నాడు. ఈ చంద్రుడు వెన్నెల అనేది రెండు ఒకటిగానే ఉన్నాయి, రెండు వేరుగా లేవు. అది ఉంటేనే అది ఉంది, అది ప్రకాశకంగా ఉంది. అట్లే జ్యోతి ప్రకాశములుగా ఉంది. సోహం అనే జ్ఞానం ప్రకాశం వంటిది. అసోహం అనే జ్ఞానం ఎటువంటిది అంటే ప్రకాశం వంటిది. ఆ ప్రకాశం అనే దానికి ముందు మూల వస్తువుగా ఉన్న దాని మీద దాంట్లో నుంచి వెలుతురుగా వచ్చింది. రెండు ప్రకాశము, ఆ ప్రకాశం అనేది కలిగితే ఆ ప్రకాశం కలగడానికి కారణమైనది ఉంది. అది రెండు వేరువేరుగా లేవు. జ్యోతి స్వరూపాన్ని సిద్ధింపజేసుకుంటే, ఆ జ్యోతి స్వరూపం ఏమిటి అని సిద్ధింపజేసుకుంటే ఆ సోహం కాస్త నాహమైంది. ఇంకప్పుడు ఏమైందంటే కేవల పరబ్రహ్మమే, కేవల పరబ్రహ్మము తప్ప ఇంకోటి లేనటువంటి పరబ్రహ్మమే అచలమై పరిపూర్ణమై ఉన్నది. ఏమీ లేకుండా ఉన్నట్లు ఈ సృష్టిక్రమంతో సహా అన్ని పోయినప్పుడు అక్కడ ఆగిపోయింది. ఆ ఉన్నట్లుగా పరిపూర్ణమై ఉన్నట్లుగా ఉంది. నీకు సహాయం చేసేది మాయే. నీకేదైతే సహాయం చేసి మాయే ఉందో ఆ మాయ అపకారము చేయదు, ఉపకారము చేయదు. నేనెవరు అనేటువంటి ఒక రూపాన్ని ఇచ్చేటప్పటికీ ఆ నేనెవరు అనేది మాయాశక్తి కారణంగా తన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టింది. కనుక మాయ కల్పించినటువంటి అనుభవాలన్నీ భ్రాంతులు. ఈ మాయ వల్ల మాయ ఏం చేసిందంటే మాయ ఏమీ చేయలే, నేననే దాన్ని కల్పించింది అంతే. నీకు సహాయం చేసేది మాయ అయినప్పటికీ మాయ అపకారము ఉపకారం ఏమీ చేయలే, నేనెవరు అనేటువంటి ఒక రూపాన్ని వచ్చేటట్టు చేసింది. ఆ ఇచ్చేసరికి ఆ నేనెవరనే మాయాశక్తి కారణంగా తన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టింది. ఇంకా ఆ నేనెవరనే ప్రశ్నతోనే మొదలుపెట్టింది. కనుక మాయ కల్పించినటువంటివన్నీ అనుభవాలన్నీ కూడా భ్రాంతులే. ఈ మాయ కల్పించినటువంటి అనుభవాలు ఏవైతే వచ్చినాయో అవన్నీ భ్రాంతులే. ఇది కాదని ఎగబాకారు. ఎగబాకాడు. ఇది కాదని ఎగబాకిన తర్వాత సృష్టి ఏమైంది? అధోముఖమైంది. సృష్టి అధోముఖమైనప్పుడు సాధకుడు ఏమయ్యాడంటే ఊర్ధ్వముఖం అయ్యాడు. సాధకుడేమో ఈ పైకి వెళ్ళిపోతున్నాడు. సృష్టి ఏమో అధోముఖంగా ఉంటే ఆ సృష్టిలో ఏదేది కాదనుకుంటూ సాధకుడు ఏం చేశాడంటే భ్రాంతులు, మాయ కల్పించినటువంటి భ్రాంతులను విడగొట్టుకుంటూ ఊర్ధ్వముఖం అయ్యాడు సాధకుడు పైకి. అలా ఎగబాకాక ఆ ఎగబాకుతూ మెల్లిగా మాయద్వారం దగ్గరికి పోయాడు. మాయద్వారం ఎక్కడి నుంచి వచ్చిందో, మాయద్వారం ఏదైతే కల్పించిందో ఆ కల్పించిన కాటికి పోయినాడు. ఇక ఇటు అటు రెండు వైపులా చూస్తున్నాడు.
ఇటు పరమాత్మగా ఉన్న తాను, అటు పరబ్రహ్మగా ఉన్న తాను ఒక్కటే అన్నాడు. మాయద్వారం కాటికి పోయిన తర్వాత ఇటు అటు రెండు వైపులా చూశాడు. ఇటు ఇక్కడ ఏమైందంటే పరమాత్మగా ఉన్నటువంటి తాను, ఇక్కడ మళ్ళా పరబ్రహ్మగా మారినటువంటి తాను, మళ్ళీ మాయ కల్పించినటువంటి భ్రాంతులు లేవు. ఇంకా అటు నుంచి అక్కడికి వెళ్ళాడు కాబట్టి, అక్కడి నుంచి దిగి వస్తే మళ్ళీ మాయ కల్పించినటువంటి బ్రహ్మంలో ఆధ్యాత్మిక ప్రయాణంలో అక్కడ మళ్ళీ పరమాత్మగాను పరబ్రహ్మగాను ఉండే భావన లేదు. ఇంకా కిందికి వచ్చిన తర్వాత మళ్ళా జీవుడుగాను మళ్ళీ మాయ కల్పించినటువంటి అన్నిటితోనూ భ్రాంతులతో కూడి లేనిది ఉన్నట్లుగా కనపడినట్టుగా అక్కడ నిజంగా తాడే ఉన్నప్పటికీ దాన్ని పామని భ్రమ చెందే విధంగా, అట్లాగే అక్కడ ఏమీ లేకపోయినా కూడా లేని దాన్ని భ్రాంతులన్నీ కల్పించినందువల్ల ఇట్లా అనుకుంటూ వచ్చాడు. మళ్ళా ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసిన తర్వాత మాయాద్వారం దగ్గరికి పోయేందుకు ఇక ఇటు అటు చూస్తే రెండు నేనే ఉన్నాను ఇక్కడ, అటు పరమాత్మగాను ఇటు పరబ్రహ్మంగాను ఉన్నాను అనేటువంటి ఒక రూపాన్ని ఇచ్చేసరికి ఇదేమైందంటే ఆడదాకా పోయిన తర్వాత అధోముఖంలో అయినప్పుడు సృష్టిలో సాధకుడు ఊర్ధ్వముఖానికి పోయిన తర్వాత ఎగబాకిన తర్వాత మెల్లిగా మాయాద్వారం దగ్గర నిల్చున్న తర్వాత రెండు వైపులా చూసి ఇటు పరమాత్మగా ఉన్న తాను అటు పరబ్రహ్మగా ఉన్న తాను ఒక్కటే అని అన్నాడు. అక్కడికి పోయిన తర్వాత రెండుగా కనపడుతున్నటువంటి పరబ్రహ్మము పరమాత్మ ఒక్కటే అని అన్నాడు. సాపేక్షకంగా పోస్ట్ చూసుకో ఆ శ్రీధరు పోస్ట్ చూసుకో జాయిన్ అయినారంటే ఎవరో ఫోన్ చేసినారు. మేకల శివయ్య వచ్చినాడు చూడు, ఇప్పుడు మళ్ళా ఆన్ ఆయన అవుతాడేమో, అక్కడ కట్ చేసుకొని నాకు ఫోన్ చేసినాడు. సరే సరే. కాదు, ఒక్కోసారి ఏమైతుందంటే ఆయన నెట్ ఏదో ప్రాబ్లం ఉంటుంది, నేను జాయిన్ అయినా రావట్లేదు, ఊరికే భూమి అవుతుందని మొన్న అన్నాడు. నేను ఇక్కడ చూసుకుంటా చేస్తా అన్నా, రాలేదు, ఎంతసేపుకు రాలేదు. మొన్న టెక్నాలజీ ఆయన వయసుతో ప్రాబ్లం, పాపము వయసు ప్రాబ్లమా, ముప్పులో ఒకటే అది టెక్నాలజీ కాదా చూసుకుంటే గీడ చేయి పెడతాడు. నిన్న నేను నువ్వు పిలుస్తా ఉండవు కానీ మీట్ తీసేసుకోవడానికి చాలా కాలం పట్టింది, కొంతకాలం మరుపు వల్ల అది వెంటనే ఫస్ట్ తీసేసుకోవాలనేది గుర్తు రాకపోవడం. అట్లా ఏడవల్ని అట్లా మాయాద్వారం గుండా నిలుచుకున్న తర్వాత రెండు వైపులా ఉన్నటువంటి దాంట్లో పరమాత్మగా ఉన్న తాను పరబ్రహ్మగా ఉన్న తాను ఒక్కటేనని అన్నాడు. ఇక సాపేక్షంగా ఒక్కటే అన్నవాడు వాచ్యార్థంలో ఉన్నాడు. ఆ సాపేక్షకంగా ఒకటేను అన్నవాడు వాక్యార్థంలో ఒకటే, వాచ్యార్థంలో సాపేక్షకంగా ఒకటిగా ఉన్నవాడు వాచ్యార్థంలో ఉన్నాడు. నిరపేక్షకంలో ఏమవుతోంది అంటే ఆ సాపేక్షకంలో అంటే చెప్పడానికి వాచ్యార్థం చెప్పడానికి కూడా వాడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ పరబ్రహ్మగాను అక్కడ పరమాత్మగా నేనే ఉన్నానని మాయద్వారం గుండా పోయిన చోట అన్నాడు. అక్కడ సాపేక్షకంగా అన్నాడు. నిరపేక్షకంలో ఇక ఒక్కటే అని అనక్కర్లేదు. ఇక నిరపేక్షకంలో ఏమైందంటే నిరపేక్షకం, ఇంకా తాను కూడా చెప్పేటువంటి ఆపేక్ష అది కూడా లేదు. ఇది ఒక్కటేనని కూడా అనక్కర్లేదు. ఇంకా అక్కడ ఏమైపోయిందంటే అదే అయిపోయాడు. నిరపేక్షకంలో అయిపోయేతలకి నిరపేక్షకంగా ఉన్నప్పుడు ఇంకా సాపేక్షకంగా చెప్పడానికి ఉపయోగపడినటువంటి ఈ ఎరుక ఏదైతే ఉందో, ఏ ఎరుకతో అయితే చెప్పాడో ఇక్కడ అక్కడ ఉన్నటువంటి రెండుగా ఉన్నటువంటి అది నేనే ఇది నేనే అని, ఆ అది నేనే ఇది నేనే అనే స్థితి కూడా లేదు. నిరపేక్షకంగా అయ్యేసరికి అది కూడా చెప్పేది లేదు. అది తానే అదే అయిపోయాడు. తానే అది అయిపోయిన తర్వాత అందుకే అది భిన్నమో ఇది అభిన్నమో అనదు. భిన్నము అభిన్నం అనేది కూడా
అది అనదు. ఈ అభిన్న శక్తే ముక్తికాంత. అభిన్నంగా ఉన్నటువంటి ఆ శక్తే ముక్తికాంత. అదే మోక్షానికి దారి చూపిస్తుంది. ఆ స్థితిలో అది మోక్షానికి దారి చూపించేటువంటి ముక్తికాంత అదే. అదేం చేస్తుందంటే నీకు పరమాత్మ అనేటువంటి అద్వైత అనుభూతిని ద్వైతంలో ఇస్తుంది. అద్వైతానుభూతిని ద్వైతంలో ఇస్తుంది. తరువాత అద్వైతం సిద్ధించడానికి ఇదిగో నీ తండ్రి అని చూపిస్తుంది. ఇదిగో నీ తండ్రి అని చూపిస్తుంది. తండ్రి కనపడగానే నీవే ఆ తండ్రి అయి ఉంటావు. నీవే అయి ఉంటావు. తండ్రి యొక్క బిందువే మళ్ళీ కుమారుడుగా రూపాంతరం చెందింది ఆ బిందువులోంచే. కానీ మాయ చూపించగానే అవుతావా అంటే చూపించగానే ఎవరు అవరు. మాయ తప్పుకుంటుంది. మాయ తప్పుకుంటే అప్పుడు భ్రాంతి పోతుంది. అప్పుడు నువ్వు అది అవుతావు. అంతకాలం ఏమనుకున్నావంటే మాయ వల్ల నేను వేరుగాను అది వేరుగాను అని అనుకున్నావు. అది చూపించిన తర్వాత అది నేనే పరిణామక్రమంలో చెందినటువంటి ఈ విధంగా ఉన్నాను అని అయినప్పుడు ఇంకప్పుడు తండ్రి కొడుకుని వేరుగా లేదు. ఆ చూపించినటువంటి మాయ చూపించగానే అవుతావా అంటే చూపించగానే ఎవరు అవలేరు. మాయ తప్పుకుంటేనే అవుతారు. మాయ తప్పుకుంటుంది. మాయ తప్పుకుంటే అప్పుడు భ్రాంతి పోతుంది. ఇంకప్పుడు నువ్వే అది అవుతావు. మాయ ఇదిగో నీ తండ్రి అని చూపించి ఆ మాయ చూపించి ఇదిగో నీ తండ్రి, నీ పుట్టుకు స్థానం ఇది, నీ నీ అసలైనటువంటి స్థానం ఇది, ఈ కల్పించబడినటువంటి కిందికి వచ్చినవన్నీ కూడా మాయ వల్ల అయినాయి అని అనుకుంటే అప్పుడు మాయ తప్పుకుంటుంది. మాయ ఇదిగో అని నీ తండ్రి అని చూపించి మాయ తప్పుకుంటే అప్పుడు మాయ వల్ల ఏర్పడినటువంటి ఈ భ్రాంతులన్నీ పోతే ఆ ఉన్నదేదో ఆ ఉన్నది నేనేను అని అలా పక్కకు తప్పుకునేటటువంటి మాయను ముక్తికాంత అన్నారు. అది ముక్తిని మార్గాన్ని చూపించి తప్పుకుంది. ఇంకా మాయ తప్పుకుంటే ఎరుకే ఎరుక లేకుండా పోయే పద్ధతికి సహాయం చేస్తోంది. ఎరుక ఏదైతే కలిగిందో ఆ ఎరుకే చూపించి నీకు ఇదిగోనప్ప ఇదిగో నీ కారణానికి ఇది నీది కారణము, ఇదిగో తండ్రి ఇదే కారణం నీకు అని చూపించింది. చూపించిన తర్వాత ఈ చూపించినటువంటి ఎరుకే లేకుండా పోయింది. ఈ ఎరుక లేకుండా పోయినప్పుడు ఏ దాని వల్ల చూపించింది? ఈ ఎరుకే చూపించింది. మాయ అనేది మాయే ఎరుక రెండు వేరుగా లేవు. ఆ ఎరుక పోయిన తర్వాత ఎరుక కూడా లేకుండా పోయే పద్ధతికి సహాయం చేసింది అది. ఇక మాయ లేకుండా పోయే పద్ధతికి సహాయం చేస్తుంది. మాయ ఈ పద్ధతిలోనే ద్వైత భ్రాంతిని పోగొట్టి ఉన్నది ఒక్కటేనే అద్వైత స్థితిని కల్పించింది. అప్పుడు అద్వైతం సిద్ధించింది. మళ్ళా మాయకి ఏవలే ప్రయాణం. మాయకి ఆవల ఇంకా ప్రయాణం లేదు. గేట్ అవతలది, గేట్ యువతలది, అవతలది ఒక్కటే అనుకోవడం ద్వారా గేటు అవతలది నువ్వే అయి ఉంటావు. గేటు దాకా ఉన్నది యువతలది ఉన్నదే అంతా ఇంక మాయావరణం. గేట్ అవతల కూడా నేనే ఉన్నానని గేటు కాటికి పోయిన తర్వాత గేటు ఏదైతే ఆవరణం కల్పించిందో తప్పుకుంటే గేటే లేదు. ఇంకా అవతల ఉన్నది యువతలు వేరువేరుగా లేరు. ఇక నువ్వే ఇంకా ఆ ఉన్నటువంటి అవతలది నువ్వే అయి ఉంటావు. అవతలది యువతలది అనేది లేదు కాబట్టి రెండు ఒకటే అనేది ఉంది కాబట్టి ఒకటే అనుకోకుండా గేట్ లేదు కాబట్టి ఇంకా గేట్ అవతలది నువ్వే అయి ఉంటావు. లేకపోతే గేట్ యువతలే ఉంటావు. ఏమిటి తేడా అంటే గేట్ యువతల ఉంటేనేమో సాపేక్షకంగా ఉంటావు. గేట్ యువతలు అంటే సాపేక్షకంగా ఉంటావు, మళ్ళా నిరపేక్షకంగా కాదు. గేట్ అవతలు ఉంటే నిరపేక్షకంగా ఉంటావు. ఇంకా ఈ భావిస్తున్నటువంటి ఎరుక గేట్ యువతలే ఉంది సాపేక్షకంగా. ఆ ఎరుకే ఇక్కడ దాకా ఇది కాదు ఇది కాదు దారి చూపించుకుంటా ఆడదాకా పోయిన తర్వాత ఎరుక ఏదైతే ఉందో ఎరుకే ఇదిగో కారణం నీకు ఇది అని చూపించిన తర్వాత అది తప్పుకున్న తర్వాత నేనే అదై ఉన్నాననేది నువ్వు అనుకున్న తర్వాత అప్పుడు దాకా నేను అదే ఉన్నానని ఏ తెలివితో అనుకున్నావో అది అప్పుడు సాపేక్షకంగా ఉంది ఆడదాకా. ఇంకా అక్కడికి పోయిన తర్వాత నిరపేక్షకంగా ఎరుక లేదు. ఇంకా నిరపేక్షకంగా ఉన్న తర్వాత నేను అదే ఉన్నానని చెప్పే కూడా నేను ఇది అది ఒక్కటే
నేను ఇది ఉన్నాను అనేది కూడా లేదు. సాపేక్షం పోయి నిరపేక్షకంగా అయింది అంతే. అక్కడ పోయిన తర్వాత సాపేక్షకంగా నేను ఇక్కడ దాకా ఉండి ఇప్పుడు దాటుకొని దీన్ని నేనైనా ఈ స్వతసిద్ధంగా ఉన్నది నేనేను అని చెప్పేకి ఏదైతే అక్కడ దాకా దారి చూపించి దాంట్లో కలిపేసిందో ఆ కలిపేసినటువంటి దారి చూపించి ఏదైతే భ్రాంతులు పోయిన తర్వాత ఇంకా ఉన్నటువంటి అన్ని భ్రాంతులకు కారణమైన మాయ అనేది పోయిందో, అన్ని భ్రాంతులకు కారణమైనది తొలగిపోయిందో, ఇంకా అక్కడ వేరుగా లేదు. ఇక్కడ ఇది వేరుగాను అక్కడ అది వేరుగాను లేదు. ఈ పరబ్రహ్మంగా ఈవల ఆవరణకి యువతల ఏర్పడింది, ఆవరణ అవతల ఉంది అనేది లేదు. అక్కడ గేటు తీసేసిన తర్వాత అక్కడ ఒకటే ఉంది. అది నేనేననేది అన్న తర్వాత ఆ నేనేను అని చెప్పేది కూడా లేదు. ఈ విధంగా సాపేక్షం పోయి నిరపేక్షం అయింది అంతే. అయితే నిరపేక్షం గనక అయితే ఒక ఆకాశం ఉంది, నేను అన్ని కుండలలో ఉన్నాను, కుండలకు సాక్షిగా ఉన్నాను, అసంగంగా ఉన్నాను అనుకుంటుంది. అదే ఆకాశం. కుండ మిథ్య అనేటటువంటి ఆకాశం, కుండలకు సాక్షి అనే ఆకాశం, కుండలకు అసంగం అనేటువంటి ఆకాశం. కుండలే లేవన్నప్పుడు కుండలు లేకుండా పోయి కుండలు తోచకుండా చేస్తుంది. కుండలకు కుండలే తోచకుండా ఎప్పుడైతే మాయ నీకు సహాయం చేసిందో అది ముక్తికాంత. వచ్చినాడా శివయ్య? గురువు గారు మీట్ ఉంది, అది హోస్ట్ మీట్ వచ్చింది గురువు గారు. ఇందాక నాది డిస్కనెక్ట్ అయిపోతే మళ్ళీ మీట్ వచ్చింది. అవునవునవును. మళ్ళా పెట్టాడు పోస్ట్. ఓకే. ఇప్పుడు ఏమైందంటే ఒక ఆకాశం ఉంది, నేను అన్ని కుండలలో ఉన్నాను, ఆకాశం ఒకటే ఉంది. కానీ కింద కుండలలో ఉంటే ఆ కుండలలో అన్ని కుండల్లోనూ ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశం అంతా ఆకాశమే. అనేకంగా ఇక్కడ కింద కుండలు వచ్చేసరికి కుండల్లో అనేకంగా ఉన్నటువంటి ఆకాశంగా అయింది. ఆ కుండలకు ఏమైందంటే సాక్షిగా ఉంది. పైన ఆకాశం ఏమో కుండలకు సాక్షిగా ఉంది, అసంగంగానూ ఉంది, అనుకుంటోంది కానీ అదే ఆకాశము కుండ మిథ్య అనేటువంటి ఆకాశము. ఈ కుండ ఏదైతే ఉందో ఆ కుండలో ఉంది అదే ఉంది, పైన అదే ఉంది. అది అదేమో సాక్షిగా ఉంది, పైనుంచి అంటకుండా దీంతో అంటకుండా ఉన్నటువంటి స్థితిలో అది ఉంది. కుండ మిథ్య అనేటువంటి ఆకాశము, కుండలకు సాక్షి అనేటువంటి ఆకాశము, కుండలకు అసంగము అనేటువంటి ఆకాశము, ఆ మూడు కూడా ఎక్కడున్నాయి? కుండ ఉంటేనే కుండలో ఆకాశము, ఆ కుండల్లో ఉండే ఆకాశానికి పైన ఒక సాక్షి అనే ఆకాశము, మళ్ళీ దాంతో అసంగంగా అంటే సంగం చెందకుండా ఉండేటువంటి అసంగంగా ఉండే ఆకాశం. ఈ మూడు కుండ ఉంటేనే ఉన్నాయి. కుండలే లేవు అన్నప్పుడు కుండలే లేవు. మళ్ళీ కుండల్లో వేరే ఆకాశము వేరువేరుగా, ఆ వేరువేరుగా ఉన్న దాంట్లో ఒకటేమో అక్కడ ఉన్నది అని దాంతో అంటకుండా సాక్షిగా ఉన్నది, ఇంకోటి అసంగంగా ఉన్నది. ఇట్లా వేరువేరుగా లేవు, అసలు కుండలే లేవు అనేటువంటి కుండలే లేకుండా పోయి కుండలే లేవన్నప్పుడు కుండలు లేకుండా పోయి కుండలు తోచకుండా చేస్తుంది. ముందు ఆ కుండలు తోచకుండా చేయాలి. కుండలు అనేటువంటివి అనేకంగా కనపడుతున్నటువంటి, కింద అనేకంగా కనపడుతున్నటువంటి భావాలు ఇవన్నీ కుండలు, ఈ జీవులుగా ఉన్నటువంటివన్నీ. ఈ కుండలు అనేటివి లేకుండా తోచకుండా చేస్తే కుండలకు కుండలే తోచకుండా ఎప్పుడైతే మాయ నీకు సహాయం చేసిందో, ఏ మాయ వల్ల అయితే ఉన్నానని అనుకుంటున్నావో మళ్ళీ ఆ మాయను విచారణ ద్వారా నువ్వు లేకుండా చేసుకుంటా పోతే ఎప్పుడైతే ఆ మాయ అనేదే లేదు, ఈ కుండలు తోచకుండా నిన్ను ఆ స్థితిలోకి నువ్వు పరబ్రహ్మము ఆవల ఈవల ఈ ఆవరణంలోంచి ఆవలికి పోతే ఆవలుండేది నువ్వే అనే ఆ స్థితి దాకా తీసుకెళ్ళిండేదే అదే ఆ మాయ అనే ఎరుకే మళ్ళీ నీకు ఇదంతా తెలియజేసిన దానికి కారణమైనటువంటిది అయింది. ఆ తెలియజేయడానికి కారణమైనటువంటి మాయే నీకు సహాయం చేసింది. ఇంకా అక్కడికి పోయిన తర్వాత అక్కడేమి అది ముక్తికాంత అయింది.
ఆ మాయే అక్కడ దాకా. అక్కడ అటు కుండలు తోచనప్పుడు కుండలను బట్టి అన్ని కుండలలో ఏది ఉన్నదో, ఒక్కొక్క కుండలో ఏది ఉన్నదో, కుండ ఉన్నా లేకపోయినా సరే ఏది ఉన్నదో, కుండ పగిలిపోయినా సరే ఏది ఉన్నదో, ఈ కబుర్లన్నీ కూడా మాని కుండలే తోచనప్పుడు నేను నేనై ఉన్నాను అనే అపరోక్ష అనుభూతిని ఇస్తుంది ఆకాశానికి. ఇది ఉదాహరణ. అందుకని ప్రపంచ మిథ్యాభావం నుంచి నిజంగా మిథ్యాత్వం కలిగితే సాపేక్ష జ్ఞానం పోయి నువ్వు నిరపేక్షకంగా నువ్వు ఏదై ఉన్నావో అదే అయి ఉన్నావు. ఇవన్నీ తోచినవన్నీ ఇది ఇది అది ఇది అనుకుంటా పోకుండా అవన్నీ మొత్తం లేకుండా పో. కుండలే లేవని ఏదైతే మాయ సాయం చేసిందో అది ముక్తికాంత. అటు కుండలు తోచినప్పుడు కుండలను బట్టి ఇన్ని ఆ కుండలు ఉండబట్టే ఇన్ని కుండల్లో మళ్ళా ఏది ఉన్నదో, ఒక్కొక్క కుండలో ఏది ఉన్నదో, కుండ ఉన్నా లేకపోయినా కూడా చివరికి ఏదైతే ఉన్నదో, ఈ కుండలు అనేకంగా ఉన్నప్పుడేమో అనేక కుండలు అనుకున్నాం ఫస్ట్. మళ్ళా ఒక్కొక్క దాంట్లో ఏది ఉంది అనుకున్నాం. ఒక్కొక్క దాంట్లోనూ ఆ కుండ ఆ పైన ఉన్నటువంటి ఆకాశం అనేది కుండ ఉంటేనే ఉంటుంది, లేకపోతే లేదు. కాబట్టి ఆ కుండలను బట్టి అనుకున్నావు ఇదంతా. ఒక్కొక్క కుండలో ఏముంది, కుండ ఉన్నా లేకుండా ఏదైతే ఉందో, కుండ పగిలిపోయినా ఏదైతే ఉన్నదో, ఆ కుండ ఉన్నా లేకపోతే పగిలిపోయినా కూడా ఏది ఉన్నదో, ఈ రకంగా ఉన్నటువంటి కబుర్లన్నీ మానేస్తే ఈ కబుర్లన్నీ చెప్పుకున్నాం. ఈ ఎరుక అనే మాయ వల్లనే చెప్పుకున్నాం. ఇవన్నీ మాని కుండలే తోచనప్పుడు, ఈ కుండలు అనేటివి కనుక తోచకుండా ఉంటే ముందు, ఇప్పుడు ఆ కుండలు తోచనప్పుడు ఏమైనా అనేకంగా లేదు ఏది, ఒక్కటిగా నేనయ్యే ఉన్నాం. నేనై ఉన్నటువంటి అపరోక్షమైనటువంటి అనుభూతి ఉంది. ఆకాశం అనేది మళ్ళా నేనుగా అనేక కుండలుగా భావించేది లేదు. ఉన్నది ఒక్కటే ఉన్నది. అది ఆ ఉన్నది ఒక్కటే ఉన్నదనేటువంటి అపరోక్ష అనుభూతిని ఇస్తుంది ఆకాశానికి. ఏదైతే నేనని ఇందాక ఆకాశం అనేదే కదా, ఆకాశం అనే మనస్తత్వమే భావించింది. అనేక కుండల్లో ఉన్నది వేరువేరుగా ఉన్నాయని, ఆ వేరువేరుగా ఉన్న కుండలు పగిలిపోతే ఆ కుండల్లో ఉన్న ఆకాశము ఈ నేనుగా ఉన్న ఆకాశము రెండు ఒకటేనని అనుకున్నటువంటి ఆ ఆకాశానికి అపరోక్షమైనటువంటి అనుభూతి ఇస్తుంది. ఇది ఉదాహరణ. అందుకని ప్రపంచ మిథ్యాభావం నుంచి నిజంగా మిథ్యత్వం కలిగితే, ఈ ప్రపంచం అనే మిథ్యాభావం నుంచి ముందు నిజంగా కనుక ఈ మిథ్యాత్వం కలిగితే, ఈ మిథ్య ఇదంతాను అనే భావన కలిగితే సాపేక్ష జ్ఞానం పోయి, ప్రపంచం అనేది మిథ్య అనే జ్ఞానం కూడా దేని వల్ల కలుగుతుంది? ఎరుక ఉంటేనే, ఎరుక వల్లనే కలుగుతుంది. కానీ ఎరుక అనేది అదే కల్పించినటువంటి దాంట్లో నుంచి వెనక్కి తెలుసుకుపోయి మళ్ళీ అదే పోగొట్టుకుంటూ పోయి ఆ భ్రాంతులను వీడుకుంటూ పోయిన తర్వాత అదంతా మిథ్య వల్లనే మిథ్యేనని ఆ మిథ్యాభావం కలిగితే, మిథ్యత్వం కలిగితే సాపేక్ష జ్ఞానం పోయి, సాపేక్ష జ్ఞానం తెలియబడేటువంటి జ్ఞానం, ఇది ఉంది, ఇది ఫలానది అని నిర్ణయించేటువంటి సాపేక్ష జ్ఞానం పోయి నువ్వు నిరపేక్షకంగా నువ్వు ఏదై ఉన్నావో అదే అయి ఉన్నావు. నిరపేక్షకంగా నువ్వు ఏ విధంగా ఉన్నావో ఏదై ఉన్నావో అదే అయి ఉన్నావు. ఇంకా అదే స్థితిలో ఉన్నావు. మళ్ళీ ఇక కిందకి మళ్ళీ కింద వ్యాపించినటువంటి స్థితిలో మళ్ళీ కిందకి చూసేది లేదు. పైకి పోయినటువంటి స్థితిలో ఆ కాడికి పోయిన తర్వాత ఏదైతే అపరోక్షమైందో అప్పుడు ఈ అఖండంగా ఉన్నటువంటి ఒక్కటి, ఈ కింద అనేకంగా భావించినటువంటి ఆవరణలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటివి ఈ రెండుగా లేవు. ఇంకా ఆ ఒక్కటిగా ఏదైతే భావించిందో నేనున్నానని, ఆ నేనే అనేకంగా ఉన్నానని, నేనే అక్కడ సాక్షిగా ఉన్నానని, నేనే అసంగంగా ఉన్నానని, ఆ నేననే భావించినటువంటి ఆ ఆకాశంగా ఆవరణతో కూడినటువంటిది కూడా లేదు. ఆ ఆవరణే లేనప్పుడు ఆవరణలో వచ్చిన కొండలు లేవు, ఆవరణ లేదు. ఆ రెండు లేకుండా పోయినటువంటి స్థితి ఏది అంటే ఆ మిథ్యాజ్ఞానం ఏదైతే ఉందో ఇవి ఉన్నాయి అని, ఆ మిథ్యాజ్ఞానం కూడా పోతే నిరపేక్షకంగా ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే ఉంది. అదే నువ్వు, అదే అయి ఉన్నావు అంతే.
ఈ మలిన సత్వ ప్రభావము సత్వ రజ స్తమో గుణములతో కూడినటువంటి అవిద్య అనబడింది. మలిన సత్వంగా లేకుండా ఉన్నప్పుడు స్థితి ఇప్పుడు దాకా చెప్పినటువంటి పరిస్థితి. ఇంకా మలిన సత్వగుణంగా ఏర్పడలేదు, శుద్ధ సత్వగుణం కూడా లేదు. ఆ పైన చెప్పిన దాంట్లో నిరపేక్షకంగా అయితే శుద్ధ సత్వగుణం కూడా లేదు. ఈ మలిన సత్వగా మారినటువంటి ప్రభావం ఏమో కింద రజస్తమో గుణాలతో కూడినటువంటి 3 గుణాలతో కూడినటువంటి అవిద్య అనబడింది. సత్యమేమో సత్వకంగా ఉన్నదేమో మాయ. సత్వగుణం విజృంభించి శుద్ధ సత్వగుణం వచ్చేసరికి శుద్ధ సత్వగుణ మాయ అయింది. తర్వాత తమో రజోగుణాలు వచ్చేసరికి మలిన సత్వమాయ అయింది. తమో రజోగుణాలు అనేటివి ఆవరణ విక్షేప దోషాలను తెచ్చిపెట్టాయి. ఈ 2 కూడా తెచ్చిపెట్టాయి దానికి. ఈ మలిన సత్వం అనేటువంటిది కూడా అంతకుముందు శుద్ధ సత్వగుణంతో కూడి ఉంది. ఆ శుద్ధ సత్వగుణంగా ఉన్నదాన్ని అవిద్య అనబడింది. ఆ అవిద్య అనబడే దానికేమో సత్వమేమో మాయగా ఉంది. సత్వగుణం విజృంభించిన తర్వాత మళ్ళీ శుద్ధ సత్వగుణానికి వచ్చేసరికి శుద్ధ సత్వగుణ మాయ అయింది. తర్వాత రజో తమో గుణాలతో కలిసిన తర్వాత అవి 2 కూడా కలిసి మలిన సత్వమాయ అయింది. ఆ మలిన సత్వమైన మాయ అయింది. ఈ తమో రజో గుణాలు ఆవరణ విక్షేప దోషాలను ఇవే తెచ్చిపెట్టాయి. ఆవరణాన్ని విక్షేపం చెందనాన్ని రెండు దోషాలను కూడా ఇవి తెచ్చిపెట్టాయి. ఆవరణ శక్తి విక్షేప శక్తి జీవుడిని బద్ధుణ్ణి చేశాయి. జీవుడు అనేవాడిని ఏదైతే ఆవరణ శక్తి విక్షేప శక్తి అనేటివి 2 కలిగిన తర్వాత ఆవరణంలో దాన్ని బద్ధుణ్ణి చేశాయి. వీడు నామరూపాత్మకంగా కనపడుతున్నటువంటి దాంతో తాదాత్మ్యం చెంది పై స్థితిలో ఆ గుణాలు ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటిది తానేనని తనకంటే తన ముందు స్థితిని కాకుండా కింద ఈ దోషాల వల్ల తెచ్చిపెట్టినటువంటి స్థితిలోకి వచ్చి ఆ స్థితిలో ఏం చేశాడు అంటే ఆవరణ ఒకటి కలిగింది, మళ్ళీ విక్షేపం జరగడం అనేది ఒకటి కలిగింది. ఈ 2 కూడా జీవుణ్ణి బద్ధుణ్ణి చేశాయి. ఈ విధంగానే పురుషుడిని బద్ధుణ్ణి చేశాయి. ఈ విధంగా పురుషుడనే ఉండేవాడిని ఎవరైతే దేహిగా ఉండి ఎవరైతే చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి పురుషుడిగా ఉందో ఆ పురుషుడిని బద్ధుణ్ణి చేశాయి. ఈ శక్తి అనేదేమో ప్రకృతి శక్తిగా ఉంది, దేహంగా ఉంది. దాంట్లో ఈ పురుషుడిని బద్ధుని చేశాయి. అందులో ఉన్న నేనేమో అసత్య నేనైంది. ఇక్కడ బద్ధుడైనటువంటి ఉన్నటువంటి నేనని భావిస్తున్నటువంటి ఆవరణలో వచ్చి విక్షేపంగా చెందినటువంటి నేను అసత్య నేనుగా అయింది. అందుకని సత్వ రజస్తమో గుణముల మాయను కూడి బయలుదేరాయి. సత్వగుణం ముందే వచ్చిన తర్వాత రజో తమో గుణాలు విజృంభించినాయి. అంటే ఇప్పుడు 3 విజృంభించి ఉన్నాయన్నమాట. అందుకని 3 సత్వ రజస్తమో గుణాలు 3 కూడి అవిద్య అనుభవం అయింది. ఆ సత్వగుణంతోనేమో ఆనంద స్వరూపుడు అనేది ఉంది, ఆ సత్వగుణంలోనేమో ఆనంద స్వరూపుడు అనేది ఉంది. సత్తు చిత్తు ఆనందం అనేటువంటి అనుభవం కూడా సత్వగుణంలో ఉంది. శుద్ధ సత్వ మాయలో సాధకుల విషయంలో అక్కడి దాకా ఎవరైతే అక్కడి దాకా సాధకుడు ఆ శుద్ధ సత్వ మాయలో సాధకుల విషయంలో అక్కడి దాకా ఎవరైతే వచ్చారో వాడు సచ్చిదానందుడు. ఆ సత్తు చిత్తు ఆనందం అనేటువంటి స్థితి శుద్ధ సత్వ మాయగా ఉన్నటువంటి దాంట్లోనికి విచారణ ద్వారా సాధకుడు ఎవరైతే ఆటి వరకు తెలుసుకున్నారో అక్కడ సచ్చిదానందుడు. అజ్ఞాన ఆవరణ వచ్చేసరికి సత్వగుణం ఏం చేసిందంటే సుఖాభిలాషను కలిగింపజేసి ఈ కింద అజ్ఞాన ఆవరణ లేకొచ్చే వాళ్ళకు సత్వగుణం ఏం చేసిందంటే సుఖాభిలాషను కలిగింపజేసి ప్రియము మోదము ప్రమోదం అనేటువంటి వృత్తిని కలిగించింది. ఇష్టము దానితో ఇంకా ఇష్టము, మోదం దాని పట్ల రాగం, మళ్ళా ప్రమోదం అనేటువంటి దానివల్ల ఆనందం చెందడం అనేటువంటి ఆ వృత్తిని కలిగించింది. అజ్ఞాన ఆవరణలో రజోగుణం ఏం చేసిందంటే ప్రపంచం నిజమని విక్షేపంగా చూపించింది.
అదేమో శుద్ధ సత్వగుణం అనేది అదేం చేసిందంటే సుఖాభిలాషను కలిగించింది, ఆనందం అనే దాన్ని చూపించి ఈ ప్రియం మోదం అనేటువంటి ప్రేమ మోదం ప్రమాదం అనేటువంటి వృత్తిని కలిగించింటే ఆ కలిగించినటువంటి అజ్ఞానంలో రజోగుణం ఏం చేసిందంటే ప్రపంచం నిజమని విక్షేపం చెందేటట్టు చూపించి దానితో తాదాత్మ్యం చెందేటట్టు సంగత్వాన్ని తెచ్చిపెట్టింది ఇది రజోగుణం అని. ఇక తమోగుణం ఏం చేసిందంటే నామరూప ప్రపంచము, తన శరీరము, ఉపాధి కూడా నిజమని అనుకోవడమే కాకుండా దాని మీద మోహం కలిగించింది. మళ్ళా దాని అది నిజమని దాన్ని కలుపుకొని దాంతో ఈ తమోగుణం దాని మీద మోహం కలిగేటట్టు చేసింది. కనుక తమస్సు వల్ల, ఈ తమస్సు అనేటువంటి చీకటి వల్ల శరీరమే నేనని, రజస్సు వల్లేమో ఈ శరీరాన్ని కాపాడుకోవాలని, ఆ సత్వగుణం అనేటువంటి దాని వల్లనేమో ఈ శరీరాన్ని సుఖపెట్టాలని ఈ 3 రకాలైనటువంటి అన్నీ కలిగినాయి. మాయ వల్ల, ఈ తమస్సు వల్ల శరీరం నేనని, రజస్సు వల్లనేమో శరీరాన్ని కాపాడుకోవాలని, సత్వగుణం వల్లనేమో దీన్ని సుఖపెట్టాలని కర్మకు దిగుతూ, కర్మ చేయడానికి దిగుతూ కిందికి ఈ శరీరాన్ని సుఖపెట్టాలనేటువంటి సుఖాభిలాష చెంది, సత్వగుణం అయితే అజ్ఞానంతో సంసారము, దానితో బంధము వచ్చింది. ఈ 3 రకాల గుణాలు 3 రకాల పనులు చేయడం వల్ల ఆ సత్వగుణంగా ఉన్నదేమో ఈ 3 రకాలైనటువంటి గుణాల గురించి చెప్పారు. ప్రపంచం నిజమని అనుకోకముందు, ప్రియం మోదం కలగడానికి ముందు ఏం కలిగిందంటే సుఖాభిలాష. సత్వగుణం ఏం చేసిందంటే సుఖాభిలాషను కలిగింపజేసింది, ప్రేమ మోదము ప్రమోదం అనేటువంటి వృత్తిని కలిగించింది అజ్ఞానంలో. ఆ అజ్ఞానంలోనే రజోగుణం అనేది ఏం చేసిందంటే ప్రపంచం నిజమని విక్షేపంగా చూపించి దానితో తాదాత్మ్యాన్ని చెందేటట్టు, సంగత్వం చెందేటట్టు చేసింది. తమో గుణం వచ్చి ఏం చేసిందంటే నామరూప ప్రపంచము, తన శరీరము, ఉపాధి కూడా నిజమేని అనుకొని దాని మీద మోహం కలిగి, ఆ మోహం వల్ల శరీరమే నేననుకొని, ఆ రజస్సు వలన ఈ శరీరాన్ని కాపాడుకోవాలనుకొని, మళ్ళీ ఆ శరీరాన్ని సుఖపెట్టాలనుకొని కర్మకు దిగి, ఆ కర్మ వల్ల సుఖపెట్టాలనే సుఖాభిలాష వల్ల సత్వగుణం అయితే ఆ అజ్ఞానంతో ఏమైందంటే సంసారము, బంధము అనేది వచ్చింది. సకలము ఇంకా జగత్తులోటువంటి దాంతో ఏర్పడినాయి. ఆ దాంట్లో ఉన్నటువంటి బంధాలతోనే ఈ జీవునిగా ఏర్పడినటువంటి తన శరీరంతో ఏర్పడిన బంధుత్వాలు, ఇతరంగా కనపడుతున్నటువంటి వానితో ఉన్నటువంటి సంగత్వం వల్ల అవి అన్ని కూడా దాంతో వచ్చినాయి. ఇంకా సమయం కరెక్ట్గా ముగిసింది. ఇంకా కొంచెం ముందు ఇది ముగిస్తే ఈ పేజీ అయిపోతుంది. పరబ్రహ్మ అనేది వ్యాపించదు, పరమాత్మ వ్యాపిస్తుంది. పరబ్రహ్మ అనేది వ్యాపించకుండా ఉంటుంది, అది వ్యాపించదు. వ్యాపించే స్థితి పరమాత్మ అనే స్థితిలోకి వచ్చేసరికి వ్యాపించేటువంటి పరబ్రహ్మ పేరే పరమాత్మ అయింది. వ్యాపించకుండా ఉండే పరమాత్మ పేరు పరబ్రహ్మగానే ఉంది. వ్యాపించకుండా ఉన్న పరమాత్మే అయితే మాయను దాటాడు. వ్యాపించకుండా ఉండే పరబ్రహ్మ మాయను దాటాడు. వ్యాపించే పరబ్రహ్మేమో మాయలేకొచ్చాడు. వ్యాపించే స్థితి కలిగిన పరబ్రహ్మ మాయలేకొచ్చాడు, మాయలో ప్రకాశిస్తున్నాడు. మాయలేకొచ్చి మాయలో ప్రకాశిస్తూ మాయలో పరమాత్మగా మార్పు చెందాడు. అంతే తేడా. ఆ పరబ్రహ్మగా ఎవరైతే మాయను దాటాడో ఆ మాయను దాటినటువంటి పరబ్రహ్మ ఇంకా వ్యాపించకుండా ఉన్నాడు. వ్యాపించే పరబ్రహ్మేమో మాయకి యువతలకు వచ్చి మాయలో ప్రకాశిస్తూ ఉన్నాడు పరమాత్మ అనే భావంతో. ఇంకంతే తేడా అని ఇక్కడికి చెప్పారు. ఈ పేజీ కూడా అయిపోయింది. మంగళం చెప్పండి. జై సద్గురు ప్రో మహారాజ్ కు జై. మంగళం మహానుభావ, మంగళం పరమ ప్రభు, మంగళం పరిపూర్ణ రూప, మంగళం గురుగణ విభో. మంగళము నీకు గురువర, మంగళము పాహి పాయి మునిజన వినుత, మంగళము సుజన రక్షక, మంగళము దేవదేవ మహనీయ గునుమీ.
మంగళహారతి మదినందుకొనుమి. మంగళమిస్తిమి మహదాంకారంబోను బంగారమను హృదయ పళ్ళెరామున నుంచి నింగి నెలకు చుండిన నెరుక నీ కర్పూరమునుగొని మంగళారతి మిస్తిమికమే మానుకొందుము ఎరుక చేష్టలు మహనీయ గొనుమి. మంగళారతి మదినందుకొనుమి. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. మంగళం మహనీయ మానీతాయ పూర్ణానంద పుల్లయార్య జయ మంగళం. నిర్వికారాయ నిత్య నిర్ద్వంద నిశ్చల పండితాచల రూపాయ మంగళం. ద్వాదశాక్షర రూపాయ ధన్య పరాత్పరాయ మాయా జగతీతాయ జయ మంగళం. వాచమ గోచరాయ వందితామర బృందాయ మాయా గుణతీతాయ మంగళం. త్రిగుణాత్మకతీతాయ దివ్య సద్గురురాయ లింగదేహతీతాయ మంగళం. నిత్యానందైక ఆనందదాయ నిర్మలాయ నిజ గురుదేవాయ మంగళం. జనన మరణ రహితాయ జయప్రదాయ జయ సద్గురుదేవాయ మంగళం. మంగళము మీకు సర్వేశ మంగళము. మంగళము పరిపూర్ణాయ మంగళం. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురునానా. జై గురమ్మ.